ఈ సభ వేదికను అలంకరించిన పెద్దలకు పేరు పేరున, అట్లాగే మీడియా సోదరులకు, ఈ మహాధర్నాకు ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేనంతగా కదిలి వచ్చిన బీసీ ఉద్యమకారులకు, సభాధ్యక్షత వహిస్తున్న మన రాజారామన్నకు బీసీ ఉద్యమాభివందనాలు. ఇవాళ మనం ఈ మహాధర్నా పెట్టుకుంటున్నప్పుడు ఇంత తొందరగా అవసరమా అని చాలా మంది బయట మాట్లాడుతున్నారు. కానీ దీని నేపథ్యం మనం చూసినప్పుడు ఖచ్చితంగా మనం అనుక్షణం గుర్తు చేస్తేనే, పోరాడితేనే మనకు సాధ్యమైతే హక్కులు, పోరాడకుండా ఇంకా అయ్యే అవకాశం లేదనే ఉద్దేశంతో ఈ సభ జరగాలని చెప్పేసి ఈ సభకు వచ్చిన వివిధ బీసీ సంఘాల నాయకులందరి అభిప్రాయం మేరకు ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ అమలు పరచాలి. కొందరు ఏమంటుంటారంటే నిన్న మొదటి వరకు ఎన్నికల కోడ్ 3 నెలలు అది పోయింది, అంతకుముందు 3 నెలలు, ఇప్పుడు ఏం తొందర వచ్చింది, జరుపుతారు కదా అంటారు. నిజమే, మరి ఎన్నికలు రిజల్ట్ వచ్చి కూడా ఒక 10 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు దాని వైపుగా ఒక్క ముందడు కూడా పడలేదు, ఒక్క చర్య కూడా జరగలేదు. ఎందుకు మాకు ఈ పోరాటం చేయాల్సిన అనుమానం వచ్చిందంటే, మాకు ఈ ప్రభుత్వం మీద అనుమానాలు ఉన్నాయి. ఇవాళ ఈ ధర్నా జరుగుతుందని చెప్పేసి ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. ఏమని వచ్చిందంటే, కుల జనగణన సమగ్రంగా చేయడానికి టైం పడుతుంది కాబట్టి మన ఓటర్ లిస్ట్ ఆధారంగా ఇంటింటి తిరిగి సర్వే చేద్దాం, బీసీ లిస్ట్ తీసుకోండి అని చెప్పేసి ఇవాళ దాంట్లో రాయడం జరిగింది. ఎందుకు ఇవాళనే అర్జెంటుగా వచ్చిందంటే ఇవాళ ధర్నా ఉన్నదని వాళ్ళకు ఇంటెలిజెన్స్ వాళ్ళ నోటీసు ఉంది కనుక ఇవాళ మనకు అది రావడం జరిగింది. కేవలం తూతూ మంత్రంగా సమగ్ర కుల జనగణన కాకుండా మళ్ళీ ఓటర్ లిస్ట్ తీసుకొని వాళ్ళకు టైం సరిపోదట, అంటే సమగ్ర కులగణన చేయడానికి కేవలం ఆ ఓటర్లు ఆధారంగా ఇంటింటికి పోయి కులం అడిగి రాస్తారట. అట్లా రాయడం వల్ల అగ్ర కులాలు ఇక్కడ వేచి చూస్తున్నాయి. ఏ రీజన్ దొరికినా కోర్టులలో వేసి మనకు హక్కులు రాకుండా చేసే పరిస్థితుల్లో మళ్ళీ తూతూ మంత్రంగా ఏదైతే చేస్తారో, తూతూ మంత్రంగా చేసే ఈ లెక్కల వల్ల మళ్ళీ ఏదో రకమైన టెక్నికల్ ప్రాబ్లం కావాలని సృష్టించి మళ్ళీ కోర్టులలో వేసి దాన్ని ఎటు కాకుండా చేయడానికే ఇక్కడున్న మళ్ళీ అగ్రకులాలు కుట్ర చేస్తున్నాయనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎట్టి పరిస్థితుల్లో ఏమరపాటు మనకు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే గత ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయడం లేదని అనుమానిస్తూనే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం ఒక మార్పు కావాలని చెప్పేసి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అనుమానిస్తూ గెలిపించినావు కదా, చేస్తుందా అనేది ఖచ్చితంగా చేస్తుందని కాదు, పోరాడతామని. అనుమానిస్తూ మనం గెలిపిస్తే నమ్మిస్తూ వంచన చేసే ప్రభుత్వాలు మన రాష్ట్రంలో లేదా ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతూ వచ్చినాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మనం పోరాటం, నిన్నటి వరకు అంతకుముందు తెలంగాణ కోసం పోరాటం, తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం కోసం పోరాటం. ఇవాళ ఆ ప్రభుత్వం సరిగా లేదని ఈ ప్రభుత్వాన్ని గెలిచినాక 6 నెలలు కాలేదు, మళ్ళీ పోరాటంగా ఎక్కాల్సిన అవసరం మనకు పడింది. దేశాన్ని స్వాతంత్రానికి త్యాగాలు చేసింది మనం. ఇవాళ తెలంగాణ కోసం త్యాగాలు చేసింది మనం. బెల్లి లలిత, మారోజు వీరన్న, కేశవరావు జాదవ్, కొండా లక్ష్మణ్ బాపూజీ, ఎంతో మంది బీసీ యోధులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడితే, తెలంగాణ రాష్ట్ర సాధన దేనికోసం చేసినాం మనం? మనల్ని మనం పరిపాలించుకోవాలని కదా. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పాలనలో బీసీల భాగస్వామ్యం అనేది, బీసీలకు తెలంగాణ వచ్చినట్టు ఎట్లవుతుంది, బీసీలకు స్వాతంత్రం వచ్చినట్టు ఎట్లవుతుంది? కనుక ఇవాళ చట్టసభల్లో బీసీ వాటా పల్లె నుంచి ఢిల్లీ వరకు, పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ప్రతి చోట మన వాటా కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. తక్షణంగా మనకి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు అనేది వస్తుంది కనుక స్థానిక సంస్థలలో స్థానిక సంస్థల్లో కూడా మన వాటా నిజానికి జనాభా నిష్పత్తి ప్రకారం వాటా రావాల్సి ఉన్నది. కానీ జనాభా నిష్పత్తి ప్రకారం కాదు. మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% ఏ లెక్క ప్రకారం ఇచ్చారో ఏమో తెలియదు, కానీ 42% మీరిచ్చిన వాగ్దానం, తర్వాత కుల జనగణన మీరిచ్చిన దాని ప్రకారం చెయ్యాలని ఈ ధర్నా డిమాండ్ చేస్తున్నది. అదే సమయంలో కుల జనగణన అనేది సమగ్రంగా జరగాలి. దీనికి మోడల్ గా బీహార్ను ఎట్లయితే చేసిందో
బీహార్లో కుల జనగణన జరిగిన తర్వాత వాళ్ళు వేరే కోర్టులకు పోయినా దాన్ని కోర్టులు కూడా అంగీకరించినాయి కాబట్టి ఆ మోడల్లోనే జరగాలని చెప్పేసి ఈ మహాధర్నా డిమాండ్ చేస్తున్నది. ఈ డిమాండ్ ను మీరు కనుక పట్టించుకోకపోతే తర్వాత ఒక వారం లోపలే మళ్లీ పోరాట కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేయడం జరుగుతుందని చెప్పేసి హెచ్చరిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ, నా మాట ఓపికగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మిత్రులారా, మన ఓయూ విద్యార్థులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీగా వచ్చారు, దాదాపుగా 100 మంది. మరి ఓయూ విద్యార్థి నాయకులు మీకు తెలుసు, మన దత్తాత్రేయ, అట్లాగే మా లింగం శాలివాహన, భార్య అశోక్ గారు, మా చిరంజీవి యాదవ్ గారు, మన అశోక్, ఆ సూర్యము, అట్లాగే మన ఆనంద్, మరి మిగతా విద్యార్థి నాయకులందరూ కూడా, ఓయూ విద్యార్థి నాయకులందరూ కూడా వేదిక మీకు రావాలని కోరుతా ఉన్నాము. అట్లాగే కర్ణాటి శ్రీనివాస్ గారు, అట్లాగే ఇప్పుడు మా సాయి నరేంద్ర అన్న ఆల్ ఇండియా ఓబీసీ చైర్మన్ గారిని మాట్లాడాల్సిన కోరుతాం. భక్తులు సమయం దృష్టి ఉంచుకోవాలి, ఎందుకంటే 2-3 నిమిషాల్లోనే మాట్లాడాలని కోరుతాను. అందరికీ అవకాశం లేదు కాబట్టి, అన్ని కులాలు అన్ని వర్గాలు వచ్చింది కాబట్టి అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సీనన్న. జై బీసీ, జై బీసీ. ఈ జై తెలంగాణ అన్న బలంగా జై బీసీ కనబడతలేదని నాకు అనిపిస్తుంది. మనందరం కూడా జై తెలంగాణ అని గొంతులు పోగా, ప్రాణాలు పోగా ఉద్యమం చేసిన అనుభవం ఉన్న మనమందరం కూడా ఇవాళ జై బీసీ, ఒక్కసారి మిత్రులారా, హలో మైక్ ఒక్కసారి మీరు మైక్ చెక్ చేయండి బ్రదర్. ఇక్కడ ఊకే సౌండ్ వచ్చి మాట్లాడుతున్న వాళ్ళకు ఒక్క నిమిషం రావాలి అని వరకు ఒక్కటే నిమిషం. ఇవాళ ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి వందలాదిగా కార్యకర్తలను, బీసీ నాయకులను తీసుకుని వచ్చినటువంటి ముషీరాబాద్ డివిజన్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు రాకేష్ అన్న గారికి, సురేందర్ అన్న గారికి, వల్లెల షాన్ అన్న గారికి, శ్రీధర్ అన్న గారికి, శ్రీనివాస్ అన్న గారికి ఈ బీసీ సమగ్ర కులగౌడ మహాధర్నా కార్యక్రమం ద్వారా అధ్యక్షుడు రాజారావు గారి తరఫున, యావత్ బీసీ సంఘాల తరఫున మీ అందరికీ కూడా పేరు పేరుగా స్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఏటిగడ్డ అరుణ గారికి, అక్ష నాగమణి గారికి, న్యాయవాది రాచకొండ ప్రవీణ్ కుమార్ గారికి, రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చాపర్తి కుమార్ గాడియ గారికి ఈ సభా ప్రాంగణం ద్వారా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మాట్లాడాల్సిందిగా నాయని నరేంద్ర గారిని కోరుతా ఉన్నాం. మిత్రులారా, సమగ్ర కుల గణన చేపట్టి తద్వారా కామారెడ్డి డిక్లరేషన్ లో పొందుపరిచిన డిమాండ్లలో ఒకటైన ప్రధాన డిమాండ్ అయిన స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర రాజధాని కేంద్రంలో ఈ మహాధర్నాకు ఇచ్చేసిన బీసీ బంధుమిత్రులందరికీ, అలాగే నా జీవితం ఉన్నంత వరకు బీసీలకు న్యాయం చేసే వరకు, న్యాయం జరిగే వరకు పోరాడదామని కంకణం కట్టుకొని ఈరోజు మనందరినీ కూడా ఇక్కడికి జమ చేసిన ఈ యొక్క మహాధర్నాకు సభాధ్యక్షత వహిస్తున్న రాజారామన్నకు, అలాగే మిగతా పెద్దలు, మాజీ రాజ్యసభ సభ్యులు ఆనంద్ భాస్కర్ గారు, పుట్టం పురుషోత్తం అన్న, మిగతా అందరికీ పెద్దలకి పేరు పేరున బీసీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఇవాళ బీసీ పోరాటం
ఈ 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాదు, గత 2000 సంవత్సరాల నుంచి ఈ దేశంలో బీసీల పోరాటం జరుగుతూ ఉంది. ఈ దేశాన్ని విదేశీ పాలకులు దండెత్తి పాలించిన ప్రతి సందర్భంలో కూడా బీసీలు సముఖలవుతున్న చరిత్ర చాలా ఉంటుంది. నిత్యం శ్రమలో ఉత్పత్తిలో పాల్గొంటూ ఈ సమాజంలో ప్రత్యేకించి భారతదేశంలో మిగతా ప్రజల కన్నా ఎక్కువ త్యాగం చేసి ఎక్కువ శ్రమ చేస్తున్న బీసీలకు ఇవాళ కనీస ఆత్మగౌరవం లేకుండా మనం బ్రతకడం జరుగుతూ ఉంది. ఇవాళ స్వాతంత్ర పోరాటం ద్వారా దేశానికి స్వాతంత్రం వస్తేనే ఈ దేశ ప్రజలకు ఆత్మగౌరవం వస్తుందని ఆనాడు స్వాతంత్ర పోరాటం చేశాం. ఆ పోరాటంలో కూడా బీసీలే పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది, త్యాగం చేయడం జరిగింది. మరి ఆ పోరాటం చేసి సాధించుకున్న భారతదేశంలో మరి అట్టడుగు వర్గాలైన ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరమైన హక్కులు అన్ని ఇచ్చారు. ప్రత్యేకించి ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషించే చట్టసభల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించారు. మరి బీసీలకు ఎందుకు కల్పించలేదనే విషయము ఆలోచిస్తే ఈ దేశాన్ని అప్పటి వరకు ఉద్యమంలో కొనసాగించిన రాజకీయ నాయకులు కావచ్చు, ఆధిపత్య వర్గాలకు చెందిన వారు కావచ్చు, బీసీలకు చట్టసభల్లో వాటా లేకుండా చేయడం అనే ఒక కుట్ర జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఆనాటి నుండి ఈనాటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నాం మన హక్కుల కోసం, మన వాటా కోసం. అయినా ఎక్కడ కూడా మనకు అవకాశం కల్పించడం లేదు. తర్వాత దేశ స్వాతంత్రం సమయంలో, దేశ స్వాతంత్రం వచ్చినాక రాజ్యాంగ సమయంలో మనకు జరిగిన అన్యాయాన్ని మనం ఎదిరించలేని ఒక దీన స్థితిలో ఉన్నాము. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ దేశంలో మిగతా ప్రజల కన్నా ఎక్కువ శ్రమ చేస్తూ ఎక్కువ నిత్యం శ్రమలో మునిగి తేలుతున్న ప్రజలెవరన్నా ఉన్నారంటే వారందరూ కూడా బీసీలేనని, నిత్యము రెక్కాడితే డొక్కాడని బీసీలు వాళ్ళ రాజ్యం కోసమో, వాళ్ళ రాజ్యాధికారం కోసమో, వాళ్ళ హక్కుల కోసమో పోరాడే స్థితి లేని ఒక దుస్థితిలో మనం ఉన్న పరిస్థితిని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అట్లాగే దేశంలో ఏ ప్రాంతాల్లో ఆ ప్రాంతాలకు సంబంధించిన ఎన్ని పోరాటాలు జరిగినా ఆ పోరాటాలలో బీసీలు ఎక్కువ సమిధలైన విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి ఇటీవల కాలంలో తెలంగాణ ఉద్యమంలో కూడా బీసీలు పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. బీసీల పోరాటం ద్వారా, కుల సంఘాల ద్వారా, ఆ కుల సంఘాల వృత్తుల ఆధారం మీద ఎన్ని పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం మనందరికీ తెలిసిందే. తెలంగాణ సాధన కోసం ఆత్మహత్యలు చేసుకున్న వారిలో కూడా బీసీలు ఎక్కువ ఉన్నారనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ప్రత్యేకించి ఈ దేశంలో ఉత్పత్తి శ్రమలో పాల్గొనడమే కాకుండా బార్డర్లో మనమే ఉన్నాము. ఇవాళ మనం నిత్యం దోపిడీ చేసి పాలించే పాలకులకు, బాడీ గార్డులకు కూడా మనం బీసీలు ఎక్కువ మంది ఉన్నామనే విషయం మనం గుర్తు చేసుకుంటే ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే బీసీల సమస్యలు కోకొల్లలనే విషయం మనం గుర్తుంచుకోవాలి. చివరిగా మనం ఇవాళ మన వేదికకు మహాధర్నాకు విచ్చేసిన మన మహానాయకుడు ఆర్ కృష్ణన్నకు స్వాగతం, సుస్వాగతం. జై జై బీసీ, వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. మిత్రులారా, ఇవాళ తెలంగాణ కోసం పోరాడిన ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలన్నీ, దుష్ట పాలనని వ్యతిరేకిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆయా ప్రజలకు అనుగుణంగా ఎన్నో డిక్లరేషన్ చేసింది. ఇంద్రవెల్లిలో ఆదివాసుల డిక్లరేషన్ చేసింది, ఇంకో ప్రాంతంలో యువత డిక్లరేషన్ చేసింది, ఇంకో ప్రాంతంలో మహిళల డిక్లరేషన్ చేసింది, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసింది. బీసీ డిక్లరేషన్ లో కర్ణాటక ముఖ్యమంత్రి మన బీసీ బాంధవుడు సిద్దిరామని తీసుకొచ్చి అక్కడ పెద్ద మహాసభ పెట్టి ఆ మహాసభలో బీసీ కులగణన చేపడతామని ప్రకటించడం జరిగింది. కులగణనతో పాటు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని కూడా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా
కార్పొరేషన్లన్నింటినీ కూడా పాలక మండలిని బలోపేతం చేస్తామని, వాటికి ప్రత్యేక నిధులు ఇస్తామని, అలాగే మొదటి అసెంబ్లీలోనే బీసీ సప్లాన్ గురించి తదితర విషయాల గురించి మేము పెద్ద ఎత్తున మాట్లాడి వారికి కావలసిన నిధులు సమకూరుస్తామని ఇట్లా చాలా డిమాండ్లతో ఆ కామారెడ్డి డిక్లరేషన్ చేయడం జరిగింది. మరి ఆ కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత ఇప్పటి వరకు కామారెడ్డి డిక్లరేషన్ లో పొందుపరిచిన ఏ ఒక్క అంశం గురించి కూడా ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం లేదు. మాకు ఈ కాంగ్రెస్ పార్టీ విధానం మీద అనుమానం వచ్చి మేము పార్లమెంట్ ఎన్నికల ముందే ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఒక రౌండ్ టేబుల్ పెట్టి డిమాండ్ చేశాం. రైతు రుణమాఫీ ఫలానా రోజు వరకు చేస్తాం, చేయకుండా మేము రాజకీయ సన్యాసం పుచ్చుకుంటామని తదితర డిమాండ్ల మీద ఛాలెంజ్ విసిరిన ఈ ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్ లో పొందుపరిచిన కుల జనగణన గాని స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? పార్లమెంట్ ఎన్నికలైన మరుక్షణమే జూన్ లో స్థానిక సంస్థల ఎన్నికలు పెడతామని ప్రకటిస్తున్న కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘాలుగా, బీసీ బాధ్యులుగా మీ అందరం కూడా డిమాండ్ చేయడం జరిగింది. కుల గణన జరిపి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు నిర్ణయించిన తర్వాత ఎన్నికలు పెట్టాలి. దాని గురించి పార్లమెంట్ ఎన్నికల ముందే పార్టీ ప్రకటించాలని కూడా డిమాండ్ చేస్తే ఇప్పటి వరకు ఆ పార్టీ నుంచి అధికారికంగా ఒక్క విషయం కూడా బయటికి రావడం లేదు. కాబట్టి మిత్రులారా, మనము 75 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటం కొనసాగింపులో భాగంగా ఇవాళ మనకు రావాల్సిన హక్కుల్ని సాధించుకునే దిశగా ఇటీవలి కాలంలో అసెంబ్లీ ఎన్నికల అయిన మరుక్షణమే పార్లమెంట్ ఎన్నికల ముందు మేము ఒక డిమాండ్ చేస్తూ చట్టసభల్లో బీసీల వాటా అవసరం ఉంది. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఏం జరగాలన్నా కూడా చట్టసభల్లో మన వాటా లేకుండా, చట్టసభల్లో మన గొంతు లేకుండా, చట్టసభల్లో నిర్ణయాధికారం లేకుండా ప్రజాస్వామ్యంలో ఎలాంటి చట్టాలు కానీ ఇలాంటి అభివృద్ధి దిశగా మనం కొనసాగలేమనే ఒక విషయాన్ని ఆలోచించి బీసీ సంఘాలని, ప్రజా సంఘాలని, దళిత బహుజన సంఘాలను కూడా ఏకం చేసి ఒక ఆల్ ఇండియా ఓబీసీ జాక్ ఏర్పాటు చేయడమే కాకుండా జాక్ ద్వారా ఇవాళ రాష్ట్రంలో 400 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన చరిత్ర కూడా ఇవాళ మనము పార్లమెంట్ ఎన్నికల ముందు చూశాం. 400 కిలోమీటర్ల పాదయాత్రలో ఎన్నో మండలాలు, ఎన్నో గ్రామాలు, ఎన్నో నియోజకవర్గాలు పర్యటన చేసి ప్రజలందరినీ కలిసి కూడా చట్టసభల్లో బీసీల వాటా కావాల్సిందే, చట్టసభల్లో బీసీల వాటా ఏర్పాటు అయినాడే ఈ బీసీల బతుకులు బాగుపడతాయంటే చట్టసభల్లో బీసీల వాటా గురించి ఏ ఒక్క పార్టీ కూడా మాట్లాడని ఒక దుర్మార్గమైన స్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, చట్టసభల్లో బీసీ వాటా అనేది ఒక అంతిమ లక్ష్యం, ప్రజాస్వామ్యంలో ఉన్నతమైన దశ అది. కానీ ఇవాళ మనం మాట్లాడుకుంటుంది ఇక్కడ స్థానిక సంస్థల్లో వాటా గురించి. అది కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో చెప్పిన విషయాన్ని మాత్రమే మనం అడుగుతా ఉన్నాం. కాబట్టి స్థానిక సంస్థల్లో వాటా ద్వారా కింది స్థాయిలో మనం రాజకీయ రంగ ప్రవేశం బీసీలు చేయగలిగితే ముందు మనం చట్టసభలో వాటా కూడా సాధించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్థానిక సంస్థలో 42% వాటా రావాలన్నా, చట్టసభల్లో మన జనాభా ప్రాతిపదికన వాటా రావాలన్నా కూడా అన్నిటికీ పునాది ఏంటంటే కుల జనగణన అనే విషయం మనం గుర్తు చేసుకోవాలి. ఈ కుల జనగణన ఎందుకు? మనకి ఏదో ఒక లెక్కలనే కదా, ఆ లెక్కల ప్రకారం చేస్తామని చాలాసార్లు మాట్లాడడం జరిగింది. కానీ మిత్రులారా, ఒక సమగ్రమైన కుల జనగణన, ఒక చట్టం ద్వారా కుల జనగణన, ఒక అసెంబ్లీలో బిల్లు ఆమోదించడం ద్వారా కుల జనగణన జరిగితేనే అది నిలబడుతుంది. లేదంటే దానికి ఎన్నో రకాల అడ్డంకులు వస్తాయనే విషయం మనము కాకా కలేకర్ కమిషన్ కావచ్చు, మండల కమిషన్ సందర్భంగా కూడా మనం చూసిన విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఈ మహాధర్నా డిమాండ్ ఏం చేస్తా ఉందంటే బీహార్ తరాలో అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కుల జనగణన జరపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే బీహార్ తరహాలో ఒక సమగ్ర కుల జనగణన చేయాలి. ఎంబీసీలు ఎవరున్నారు, బీసీలు ఎవరున్నారు, వారి ఆర్థిక స్థితిగతులు ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనము చాలా వివరమైన కుల జనగణన జరగాలి. కాబట్టి వాటి కోసం ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయడమే కాకుండా ఆ ఎక్స్పర్ట్ కమిటీ బీహార్ పోయి ఒక అధ్యయనం చేసి దాని తరహాలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఎన్నో డిమాండ్ల మీద ఇవాళ మనం చేస్తున్న మహాధర్నాన్ని మనం విజయవంతం చేసుకొని ఈ
కార్యక్రమాలు, ఈ పోరాటాలు కొనసాగించి అంతిమంగా మన లక్ష్యాన్ని చేరుకునే వరకు కొనసాగించాల్సిందిగా ఈ యొక్క ధర్నాకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరొకసారి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై బీసీ. థ్యాంక్ యూ అన్న. మన ప్రదీప్ గారు వచ్చిండు, అడ్వకేట్స్ బీసీ అడ్వకేట్స్ నాయకులు నోడంగి గోవర్ధన్ గారు వచ్చి, డాక్టర్ ప్రమీల గారు కూడా మన దగ్గరికి వచ్చి ఉన్నారు. అట్లాగే అంకేత్ కోసాంగా ఎల్బినార్ కాన్స్టిట్యున్సీ కోసిగా నికేత్ వారికి కూడా మరి స్వాగతము. మా మిత్రులందరూ వచ్చిండ్రు, లలితమ్మ కార్పొరేటర్ గారు వచ్చిండ్రు, మేక లలిత. ఇప్పుడు రెండు అంటే తక్కువ సమయం, ఎందుకంటే మిగతా మిత్రులు వచ్చే ఉంది కాబట్టి 2 నిమిషాలు మాట్లాడాల. మా రమణన్న తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కింద 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతాను ప్లీజ్. స్థానిక సంస్థల్లో అదేవిధంగా చట్టసభల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలనుకుంటే ఒక డిమాండ్తో ఇవాళ ఏర్పాటు చేసినటువంటి ఇంద్రాపార్క్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి బీసీ జనసభ మహాధర్నాకు ఇచ్చేసినటువంటి మా అక్కలు, చెల్లెళ్ళు, సోదరులు, సోదరీమణులు, పెద్దలు అందరికీ కూడా ముందుగా రామారావుకు అదేవిధంగా పెద్దలు 2 పేర్లు మాత్రం చెప్తాను, మిగతా పేర్లు చెప్తాను. దయచేసి ఏమనుకో ఎదుగుతున్న సమయం లేదు కాబట్టి మాజీ రాజ్యసభ సభ్యులు జన్మజన్లు నాకు గురుకులు లాంటి వాళ్ళు రామల ఆనందభాస్కర్ గారికి, ప్రజెంట్ రాజ్యసభ సభ్యులు అన్న పేరు చెప్తేనే బీసీ అంటేనే అన్న ఆర్ కృష్ణ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా పేరున బీసీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన బీసీలకు చట్టసభలలో ముఖ్యంగా స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ అమలు కోసం చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపడం కోసం ఇక్కడికి వచ్చాను మిత్రులారా. అదేవిధంగా మీడియా మిత్రులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా వందనాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని మాత్రమే అడుగుతున్నాం. మరి బీసీలను జనాభాలో 52% మంది ఉన్నాయని చెప్తున్నాం, మరి కాంగ్రెస్ పార్టీ మాత్రం 42% రిజర్వేషన్ ఇస్తుంది. సరేనా అయినా ఓకే, మాకు ఓపుకున్నది, మాకు త్యాగంలో ఉన్నాయి బీసీలకు. నువ్వు చెప్పిన మాట ప్రకారమే స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎన్నికల నోటిఫికేషన్ వెళ్ళాలని చెప్పి ఈ బీసీ జనసభ మహాధర్నా డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా బీసీలందరం కూడా ఏకమై కేవలం స్థానిక సంస్థల్లోనే కాదు, రాబోయే రోజులలో చట్టసభలలో కూడా బీసీలకు మరి నేనంతో మనమంతా అనేటువంటి ఒక నినాదంతో 52% బీసీలకు రిజర్వేషన్ అమలయ్యేదాకా ఈ పోరాటాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ మహోద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి ఓళ్ళు విద్యార్థి ఉద్యమ నాయకుడు, మరి ఇప్పుడు బీసీ ఉద్యమ నాయకుడు, రాజకీయ ఉద్యమ నాయకుడు అయినటువంటి సోదరుడు రాజారామరావుని ఎత్తున జెండా దించకుండా లక్ష్యాన్ని సాధించేదాక ఈ పోరాటాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తూ ఒకే ఒక్క విషయాన్ని చెప్పి మీరు ముగిస్తాను మిత్రులార. రాజకీయ పదవులలో ఒక సామాజిక వర్గాన్ని మీరే సరే, ఎవరికి మనం వ్యతిరేకం కాదు, ఎవరిని మనం దూషించడం లేదు. ఒక సామాజిక వర్గానికి 4 పదవులు వస్తాయి. అదే బీసీలకు, యాదవ్కు, గౌడ్కు మంత్రి పదవి ఇస్తే బీసీలకు ఇచ్చినాం కదనే, గౌడ్లకు ఇచ్చినాం కదనే, గౌడ్లకు 8 ఇస్తామంటారు. అదే రెడ్లకు ఎంతమందికి ఇచ్చినాం, మరి రెడ్లకు ఇచ్చినాం కదనే, మరి రెడ్లకు 8 ఇస్తామని అందరూ. అంటే నేను రెడ్లకు వ్యతిరేకంగా మాట్లాడాలి. అగ్రకుల ఆధిపత్యం రాజకీయాలలో చట్టసభలలో ఎలా కొనసాగుతుందో అని చెప్పడానికి మాత్రమే చెప్తున్నాను. ఇవాళ రెడ్డి జనాభా శాతం తీసుకున్నాను ఉదాహరణకు మాత్రమే, నేను ఎవరిని మళ్ళీ మీరు వ్యక్తిగతంగా తీసుకోవద్దు. కేవలం మా జనాభా ప్రకారం మా ఆధారుతున్నా 7% ఉన్నారు అని చెప్తున్నారు, నేను 10% ఉన్నారని చెప్తున్నారు. మరి 12 మందిని ముఖ్యమంత్రితో సహా క్యాబినెట్లో మంత్రులు ఉన్నారు. 10% అంటే ఎంత? 1.2%. మరి ఎంతమంది రావాలి? ముఖ్యమంత్రి ఉన్నారు, ముఖ్యమంత్రి తర్వాత 4 మంత్రులు ఉన్నారు. మరి మీరు 10% ఉన్న వాళ్ళు 30% తీసుకుంటే 50% ఉన్న వాళ్ళకి 2 మంత్రి పదవులు ఎట్లు ఇస్తారు? మరి మా వాట ఎవరు ఎక్కడ పోయింది? సో కాబట్టి మన వాట మనకు దక్కేంత వరకు మనం పోరాటం చేయాలి. మరి ఇచ్చిన హామీ మేరకు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి. స్థానిక సంస్థలలో ప్రజెంట్ రివైజింగ్ జనాభా అంటే ప్రజెంట్ ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలలో కూడా, బీసీలతో పాటు ఎంబీసీలకు కూడా అవకాశం వచ్చే విధంగా సమగ్ర కులగణన చేసి స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజారాం యాదవ్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ.
ఇప్పుడు మన కొండూరు సత్యనారాయణ గారు ఎంబీసీ నాయకులు వారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాం. 2 నిమిషాలు ప్లీజ్. ఈరోజు రాజారాం అన్న గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలని స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మరి రాజారాం గారి నాయకత్వంలో మన రాజ్యసభ సభ్యులు ముఖ్య అతిథి ఆర్ కృష్ణన్న గారు, మాజీ రాజ్యసభ సభ్యులు ఆనంద భాస్కర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ కుల సంఘాల నాయకులు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహిళలు, వివిధ జిల్లాల నుంచి వస్తున్నటువంటి ప్రతినిధి వర్గం, ఎలక్ట్రాన్ ప్రింట్ మీడియా అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు తీసుకున్నటువంటి కార్యక్రమం చాలా ముఖ్యమైనటువంటి విషయం, ముఖ్యమైనటువంటి కార్యక్రమం. పాపం ఈ వేదిక మీద ఉన్నటువంటి ఆర్ కృష్ణన్న గారు ఉమ్మడి రాష్ట్రం ఉన్న కానించి అనేక కార్యక్రమాలు బీసీలని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగడం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాడు. మరి దాన్ని కొనసాగింపుగానే ఈ రాష్ట్రంలో మరి అనేక కుల సంఘాలు ఏర్పడి రాష్ట్రంలో మన వాటా దక్కించడం కోసం అనేక సంఘాలు అనేక రకాలుగా పోరాటాలు చేస్తా ఉన్నాయి. మరి దానిలో భాగంగానే ఇవాళ ఇక్కడ ఇందిరా పార్కు దగ్గర ఈ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలి, స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మరి అలా బీసీ సమాజ్ ఆధ్వర్యంలో మరి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కొన్ని అనేక కార్యక్రమాలు చేపట్టారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో కులగణన చేపట్టాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపించడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అటు కులగణన చేయలేదు, అట్లాగే రెవెన్యూ కమిషన్ రిపోర్టుని అనువదొక్కి నేటి కూడా దాన్ని బయటపెట్టేటువంటి పరిస్థితి లేదు. కానీ అలా ఈ రాష్ట్రంలో అధికారంలోకి 6 నెలల క్రితం వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. కానీ 6 నెలలు దాటాయి. కానీ దీన్ని పక్కకు పెట్టి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు హఠాత్తున ప్రకటన చేశాడు. మరి ఎంత అన్యాయం, ఎంత ఘోరం! మరి దీన్ని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మరి రాష్ట్రంలో బీసీల ఓట్లతోనే, బడుగు బలహీన వర్గాల ఓట్లతోనే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ఇచ్చినటువంటి మాటను మూలవదొక్కి మళ్ళీ రిజర్వేషన్లు ప్రకటించకుండా, కులగణన జరపకుండా, కులగణన కోసం నిధులు విడుదల చేయకుండా మరి కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. మరి అంతేకాదు మనం వాళ్ళు అడుగుతా ఉన్నాం, బీహార్ తలాలో కులగణన చేపట్టాలని చెప్పి, అట్లాగే అసెంబ్లీ తీర్మానం చేసి నిధులు విడుదల చేసి మరి ప్రారంభించాలని అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఇలా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వేదిక మీద పిలిచే దగ్గర కూడా మన వాళ్ళకు చాలా అవమానాలు జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి అన్నింటిని కూడా అధిగమించాలంటే మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఆర్ కృష్ణన్న గారు ఉన్నారు, వారి నాయకత్వంలో కూడా మరి
సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మన రాష్ట్రాల్లో ముఖ్యంగా సమగ్ర కులగణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ని అమలు చేయాలని, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంచార జాతులు ఎంబీసీ కులాలని కూడా ఈ సంస్థల్లో రిజర్వేషన్ కోసం ఈ కులగణన జరిగినట్టయితేనే మరి అణగారిన వర్గాలకు సమానమైనటువంటి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా మరి ఇప్పుడు జరిగేటువంటి ఇది మహాధర్నాగా కాదు, భవిష్యత్తులో తీసుకునేటువంటి పోరాటాల్లో కూడా ఖచ్చితంగా మా భాగస్వామ్యం ఉంటుంది. మరి ముఖ్యంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచనతో ముందుకెళ్లాలని చెప్పి, లేదంటే భవిష్యత్ కాలంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ఈ అధ్యక్ష వర్గానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సత్యన్న చాలా గొప్పగా చెప్పిన్నారు. సమగ్ర కులగణన జరగాలి బీహార్ మోడల్గా, అట్లాగే ఎంబీసీలకు బీసీలకి సపరేట్గా రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి చాలా స్పష్టంగా మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వారు చెప్పినందుకు వారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఇంకా మేము ఆర్ఎస్ అవసరం ఉంటుంది. అందుకోసం అందరూ కూడా ఈ మీటింగ్ అయ్యేంత వరకు, ఎందుకంటే ఏ జెండాలు మోసినాము, చాలా జెండాలు మోసినాము, అన్ని జెండాలు మోసినాము, తెలంగాణ ఉద్యమం చేసినాము, విప్లవం చేసినాము, ఇక్కడే తెలంగాణ చేసినని అనేక పండుగలు చేసినాము. విప్లవం ఉన్నాము, తెలంగాణ ఉద్యమం ఉన్నాము. మరి మన కోసం మనం పోరాటం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అందుకోసం ఈ రోజు ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసినటువంటి భాస్కర్ గారికి, మిగతా మిత్రులందరూ కూడా మన ధన్యవాదాలు. ఏమి విద్యార్థుల్లో పెద్దలు వచ్చింది, అట్లాగే అన్ని జిల్లాల నుంచి, మా భువనగిరి నుంచి వచ్చింది, మా వీరేశం నాయకత్వంలో, అట్లాగే నిజామాబాద్ నుంచి నవీన్ యాదవ్, మైపాల్ యాదవ్ నాయకత్వంలో వచ్చింది. అన్ని జిల్లాల రామచంద్రన్న మరి నల్గొండ నుంచి వచ్చింది. అట్లాగే అన్ని జిల్లాల నుంచి కూడా అన్ని సిద్దిపేట నుంచి శ్రీవారం వచ్చింది. అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మా అక్క వచ్చింది, మా చెల్లెలు వచ్చింది, మా కామారెడ్డి నుంచి మా ప్రపంచ కంటే వచ్చిన 100 మంది తీసుకుని వచ్చింది. అందరూ కూడా ధన్యవాదాలు. అందరూ అన్ని జిల్లాల నుంచి, 3 జిల్లాల నుంచి సాధించమని చెప్పేసి ప్రతి జిల్లా నుంచి లభిస్తామని జరిగింది. ఈ సందర్భంగా ఎక్కడ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ కన్వర్టి ధర్మ, ఈ ఇంద్ర పంపిన ధర్మ కార్యక్రమం ఇది ఆశామాసి కార్యక్రమం విషయం కన్నారా. ఏదో రాజకీయ పార్టీలు రాజకీయాల కోసం ఆలోచించే పార్టీలు మీటింగ్లో మనం చూడాల్సిన అవసరం లేదు. ఇవాళ గోచం ఆలోచించిన అక్క ఆధ్వర్యంలో వచ్చిన సరస్వతి అక్క, మా ఆలగడ్డ హరణ్ వచ్చింది, ఘటం సినిమా వచ్చింది. అందరూ కూడా పేరుకున్న ధన్యవాదాలు. ఒకటే నేను చెప్పాల్సుకున్నాను. అధిప్రసాద్ వచ్చింది మా కరీంనగర్ నుంచి, పెద్దపల్లి నుంచి మా గంటారాము యాదవ్ పంపించిండు. ఇట్లా అన్ని వేదికగా మొత్తం 30 జిల్లాల నుంచి చెప్పుకోవాల్సి వస్తుంది. అందరూ వచ్చిండు, తెలంగాణ నుంచి బీసీలు అందరూ వచ్చిండు, బలహీన వర్గాల బిడ్డలు అందరూ వచ్చిండు, మనకు సంఘీయంగా ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా వచ్చిండు. బయట ఉన్న మిత్రులందరూ కూడా మరి లోపలికి రావాల్సింది. అక్కడక్కడ చెట్ల దగ్గర ఉండొద్దు, నీళ్ళ దగ్గర ఉండొద్దు. 1 గంట మాత్రమే మేము ఈ కార్యక్రమం చేస్తాము. అందరూ రావాల్సింది కోరుతాను. ఇవాళ ఒకటే నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, ఈ మహాధర్మ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నది, మాకు సమగ్ర కులగణన జరగాలి. 42% రిజర్వేషన్ల సాధన కోసమే ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నామని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మీకు తెలుసు సోదరులారా, గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, గత లోక్సభ ఎన్నికల సందర్భంగా దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఊదరగొట్టింది, బాకాలు వాడింది. ఆ బాకాలు మనమంతా కూడా విన్నాము, చూసినాము. ఏం చెప్పినంటే రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఎవరెంత ఉంటే అంత వారికి వాటా ఇస్తాము అని చెప్పేసి, అధికారంలో రాగానే అని చెప్పేసి వారు అడగడం జరిగింది, ఓట్లను అడగడం జరిగింది. రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి దేశంలో రాహుల్ గాంధీ గారు ఒక అడుగు ముందుకేసి 50% పరిమితిని కూడా ఎత్తేస్తాము, సమగ్ర కులగణన జరిపి బీసీలకు మరి రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పిండు. ఇక్కడ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇక్కడ రాష్ట్రంలో కామారెడ్డిలో వారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. అక్కడ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట మన బలహీన వర్గాల నాయకులైనటువంటి సిద్ధరామయ్య గారి చేత బీసీ డిక్లరేషన్ ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దాంట్లో వాళ్ళు స్పష్టం చేసిండు, ఒకటి
6 నెలల్లోనే సమగ్ర కులగణన జరిపి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పెంచి తద్వారా 23,000 మందికి బీసీలకు ప్రజాప్రతినిధిగా అవకాశం ఇస్తామని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ లాభపడ్డది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొత్తం బలహీనపడాలని చెప్పేసి అనుకున్న సందర్భంలో బీసీ వినోద మొత్తంగానే సమగ్ర కులగణన అంశం తీసుకోగానే రిజర్వేషన్ పరిమితిని 50% ఎత్తివేస్తామని చెప్పగానే మొత్తం దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీకి మరి అట్లాగే మిగతా ఇండియా కూటమికి పెద్ద ఎత్తున ప్రజలు మరి పట్టం కట్టడం జరిగింది, సీట్లు పెరగడం జరిగింది. ఇవాళ దేశంలో ఇండియా కూటమికి సీట్లు పెరిగాయంటే కేవలం బీసీలు మరి కూటమి వైపు పోవడం వల్లనే మాత్రమే జరిగింది. అట్లాగే రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణము బీసీలు కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా వాళ్ళు చెప్పిన అంశాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఏం చేస్తా ఉన్నారు? మరి నిన్నటికి మొన్న ఎలక్షన్ల సందర్భంలో రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రజాస్వామ్య రక్షణ కోసం మేము బయలుదేరినాము, రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా బీసీలని వంచాలని చెప్పేసి కుట్ర పడుతా ఉన్నారని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మీరు గమనించండి, మీరే సాక్షులు, మీ అనంతా కూడా సాక్షులము. మనము ప్రచార మాధ్యమాలు చూస్తున్నాము, టీవీలో చూస్తున్నాము. 6 నెలల్లో సమగ్ర కులగణన జరిపి స్థానిక సంస్థలను నిర్వహిస్తాము, 42% బీసీలకు రిజర్వేషన్ పెంచుతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి అలా 8 నెలలు అయింది అధికారంలోకి వచ్చి వారు ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమి అడ్డుకుని ఏం అడ్డం పడుతుంది, ఎవరు అడ్డం పడతా ఉన్నారు మిమ్మల్ని? మీకు కులగణన చేయకుండా ఎవరు అడ్డం పడతా ఉన్నారు? మీకు వచ్చిన బాధ ఏంది, నొప్పి ఏందో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సోదరులారా, మీరు చూస్తున్నారు ప్రచార మాధ్యమాల్లో వచ్చింది మన లోక్సభ ఎన్నికలు జరగగానే రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ యొక్క షెడ్యూల్ రాబోతా ఉన్నది, ఎల్లుండి అసెంబ్లీ ఎలక్షన్ నిర్వహించబోతా ఉన్నాము. సో అని మొత్తం కూడా కలెక్టర్లు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఉదరగొట్టిన సందర్భము మొత్తం పేపర్లో టీవీలలో కూడా మనం చూసినటువంటి సందర్భం కనిపిస్తుంది మన కళ్ళ ముందర. అంటే మొన్నటికి మొన్న 6 నెలల క్రితము సమగ్ర కులగణన జరిపి 6 నెలల్లోనే మరి స్థానిక సమగ్ర కులగణన జరిపి 45% నిర్వహిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మధ్యవర్పు వచ్చింది, మర్చిపోయి నటిస్తా ఉన్నాడు. ఇవాళ సమగ్ర కులగణని పక్కన పెట్టే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. మీరు గమనించండి సోదరులారా, నిన్నటికి మొన్న కూడా లీకులు వస్తా ఉన్నాయి, రేపు చెప్తాము ఎల్లుండి చెప్తామని చెప్పేసి వస్తా ఉన్నాయి. కానీ ఇలా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి న్యూస్ ఏంది, సమగ్ర కులగణన అటకెక్కిస్తాము, ఓటర్ల జాబితాతోటి బీసీల రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి తద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భము ఈ నేటికి నేడు ఇవాళ మనం ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్న సందర్భంలో ఇప్పుడు కూడా మనం బస్సు కోసము రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుంది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మొదటి నుంచి కూడా 6 నెలల నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి మన బీసీ సంఘాలకి మేధావులకి మధ్య ఒక పచ్చన్న యుద్ధం వెళ్తుంది. ఇది చాలా మందికి మీకు అర్థం కావట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్న సందర్భంలో వారు గవర్నర్ చేత ఒక ప్రకటన వేయించింది. ఆ ప్రకటన ఏంటంటే బీసీ కులగణన చేస్తామని చెప్పడం జరిగింది. మేమందరం కూడా ఇదే సోమవారం ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి బీసీ కులగణన చేస్తే అది శాస్త్రీయం కాదు, మీరు సమగ్ర కులగణన చేయాలని చెప్పేసి మేమంతా ఎదురు తిరగడం జరిగింది. కొద్దిమంది మేధావులు అయితే నేను చెప్తా ఉన్నాను, కుట్ర జరుగుతాం ఈ రాష్ట్రాన్ని మీరు గమనించాలి, ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళు చెప్తుందని చేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది మేధావులు రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే గవర్నర్ తమిళసై చేత బీసీ కులగణన అని చెప్పిన తర్వాత కుట్ర జరుగుతా ఉంది, బీసీ కులగణన వేస్తే ఇది మరి కోర్టులో నిలబడదు, రేపు నష్టపోతామని చెప్పేసి కొంతమంది మేధావులు రాహుల్ గాంధీ గారు కూడా లెటర్ రాయడం జరిగింది. రాహుల్ గాంధీ గారికి లెటర్ రాస్తే అప్పుడు రాహుల్ గాంధీ గారు మళ్ళీ రేవంత్ రెడ్డికి చెప్తే అప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెట్టి సమగ్ర కులగణన చేస్తామని చెప్పిండు. అంటే దోబుచాట వేస్తుండ్రు రేవంత్ రెడ్డి. చూడండి, అక్కడేమో కామారెడ్డి వేసిన సమగ్ర కులగణన అన్నాడు, కానీ తమిళసై తోటి గవర్నర్ గారి చేత బీసీ కులగణన అన్నాడు. అంటే బీసీ కులగణన వేస్తే మేము ఒకటే ఎట్లా లెక్కెత్తా అంటే ఇప్పుడు మొత్తం మనం ఈ మీటింగ్ లో ఉన్నాం, ఈ మీటింగ్ లో ఉన్నటువంటి మొత్తం లెక్కేస్తే ఎవరెంతున్నారో వాట తెలుస్తుంది. కానీ కేవలము ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు లెక్కేసి అంటే బీసీలు మొత్తం లెక్కేసి మరి ఇంత ఉన్నాయని చెప్పి నిష్పత్తి తెలుస్తుంది. కాబట్టి మొత్తం లెక్క వేస్తే మాత్రమే అంటే మినిమం మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన
పరిస్థితి ఉంటుంది. కానీ ఆయన కావాలని చెప్పేసి దీన్ని లీగల్ ఇష్యూలోకి నెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తారు. అందుకోసమే బీసీ కులగణనను మనం సమగ్ర కులగణనగానే మనం నిలబెట్టగానే రాహుల్ గాంధీ గారి నుంచి మళ్ళీ అక్కడ చెప్పిన తర్వాత మన వాళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత సమగ్ర కులగణన అని చెప్పేసి అసెంబ్లీలో తూతు మంత్రంగా తీర్మానం చేసిండు. మరి తూతు మంత్రంగా తీర్మానం చేసిన మళ్ళీ చేసిండు. అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి, లోక్సభ ఎలక్షన్స్ వచ్చినాయి. లోక్సభ ఎలక్షన్స్ రాగానే లోక్సభ ఎలక్షన్స్ లో అదే మాట్లాడిండు. లోక్సభ ఎలక్షన్స్ రాగానే రేపు మీకు షెడ్యూల్ వస్తుంది, ఎల్లుండి షెడ్యూల్ వస్తుంటే మనకు స్పష్టంగా ఏమవుతుంది సమగ్ర కులగణన జరగకుండానే చేయకుండానే రేవంత్ రెడ్డి గారు దాట వేయాలని చెప్పేసి మరి చూస్తున్నామని చెప్పేసి మనకు అర్థమవుతా ఉన్నది. అంటే నోటితో మాట్లాడి నొసటితో వెక్కించినట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉన్నది. కడుపులో కత్తులు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు బీసీల యొక్క రాజకీయ అవకాశాన్ని దెబ్బవేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుండే. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఇంకో కుట్ర పన్నిండు. ఆ కుట్ర ఏంటంటే బీసీ కమిషన్ వాడుకొని కొద్దిమంది బీసీ కమిషన్ చైర్మన్లు గతంలో కూడా పనిచేసిండు, మెంబర్గా కూడా పనిచేసిండు, ఇప్పుడు చైర్మన్ ఉండు. ఆయన చరిత్ర అంతా కూడా బీసీలకు వ్యతిరేకంగా అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు ఆయన కాపుల్ని బీసీలో చేర్చడం కోసం ప్రయత్నం చేసిండు. మేమంతా విద్యార్థి నాయకులు ఉండి మేమంతా కొట్లాడి మా అన్యాయులు గౌడు మేమంతా కొట్లాడి ఎట్లా కాపులు చేస్తామని చెప్పేసి మేము కొట్లాడితే అప్పుడు ఎన్నికైన సందర్భము ఆ వ్యక్తి గతంలో గత ప్రభుత్వంలో కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉండి బీసీ కమిషన్ చైర్మన్ గా ఉండి ఆయన ప్రభుత్వానికి ఫెలిస్టేటర్ గా మారిండు. ఆయన ఏం చేస్తుందంటే మాకు జరిగిన విశ్వసనీయమైనటువంటి సమాచారం ఉంది. ఆయన దీన్ని లీగల్ ఇష్యూలకు నెట్టి ఒక వైపులో అందరినీ మేధావులు పిలిచి మేము కులగణన వేస్తామని చెప్పేసి మనల్ని మభ్య పెడుతున్నాడు. అంటే బీసీ కమిషన్ చైర్మన్ ని బకారం పుస్తకాన్ని ముందర పెట్టి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుండ్రు. ఇంకొక వైపులో దీన్ని కోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేయించి హైకోర్టులో ఇలా సమగ్ర కులగణనకు సమయం లేదు కాబట్టి ఇలా స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా వేయడం వల్ల లేట్ అయితే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది. ప్రభుత్వ అధికారులతోటి అడ్మినిస్ట్రేటర్ తోటి ఎట్లా నిర్వహిస్తాము స్థానిక సంస్థలు అని చెప్పేసి, కాబట్టి ఎన్నికలు జరగాల్సిన అగత్యం ఉందని చెప్పేసి హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తెప్పించుకొని చూసిందా నేను సమగ్ర కులగణన వేద్దాం అనుకున్నాను కానీ సమయం లేదు. మరి హైకోర్టు కొంతమంది వ్యక్తులు పోయాను. ఆ హైకోర్టు కోవడం వల్ల మరి ఆర్డర్ ఇవ్వడం వల్ల హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించమని చెప్తుంది. కాబట్టి నేను ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తాయని వచ్చిందని చెప్పేసి చెప్పడం కోసము ఒక మొత్తం కూడా ఒక కుట్రని రేవంత్ రెడ్డి గారు కోసమైన విషయాన్ని బీసీలందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్తాను సోదరులారా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాదు ఆ రోజు కూడా 33% బీసీ రిజర్వేషన్లని 23% పోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ కారణమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో 2004 నుంచి 2018 వరకు కాంగ్రెస్ పార్టీనే మన అధికారంలో ఉన్నది. ఆ రోజు జగన్రెడ్డి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నప్పుడు జగన్రెడ్డి గారు ఉన్నప్పుడు రోహిణి గారు ఇక్కడ హైకోర్టులో జడ్జిగా ఉన్నారు. ఆ రోహిణి కమిషన్ నరేంద్ర మోడీ గారు వేసిండు బీసీల కోసం అని చెప్పేసి, బీసీల వర్గీకరణ కోసం అని చెప్పేసి చేయడం జరిగింది. ఆమె తర్వాత సుప్రీంకోర్టు కూడా జడ్జి గారు కావడం జరిగింది. వారు ఇక్కడ ఉన్నప్పుడు కొంతమంది బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులు మరి 33% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. దీనివల్ల 50% పరిమితి మరి పెరుగుతుంది. కాబట్టి ఇది రాజ్యాంగ వ్యతిరేకము అని చెప్పేసి కొద్దిమంది ఇదే జగన్రెడ్డి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము కొద్దిమందితోటి ప్రైవేట్ పిటిషన్ వేయించింది హైకోర్టులో. వేపిస్తే రోహిణి గారు బీసీల పక్షంగా నిలబడ్డారు. వారు బీసీల పక్షం నిలబడి లేదు అది ఖచ్చితంగా రిజర్వేషన్ కొనసాగించాలని చెప్పేసి 33% ఇవ్వాలని చెప్పేసి రోహిణి గారు హైకోర్టులో చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ ఏం చేసిండు ఇదే జగన్రెడ్డి డైరెక్షన్ లో ఆ రోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు ఏం చేశారంటే మళ్ళా హైకోర్టు ట్రిబ్యునల్కి వెళ్ళడం జరిగింది. హైకోర్టు ట్రిబ్యునల్లో వాళ్ళు ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ జగన్రెడ్డి నిష్క్రియాత్మకంగా వివరించడం వల్ల ఇంతకుముందు ఉన్నట్టుగా నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్టుగా వాళ్ళు హైకోర్టులో ఎటువంటి వాదనలు వినిపించకపోవడం వల్ల హైకోర్టు బీసీ రిజర్వేషన్ తగ్గించాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది, జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎంత కుట్ర చేసినా కాంగ్రెస్ పార్టీ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడు మీకు నేను గుర్తు చేస్తాను సోదరులారా. కనీసం సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేయాలని ప్రభుత్వము అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము జగన్రెడ్డి గారు ఉన్న ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య ప్రభుత్వము అప్పుడు అడ్వకేట్ జనరల్ గా సిరి మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అట్లాగే రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. సుప్రీంకోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేయడం జరిగింది. మా
గతంలో బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి ఆంధ్ర మిత్రులు అయినప్పటికీ ఊ సాంబశివరావు గారు సుప్రీంకోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేయడం జరిగింది. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకుడు డాక్టర్ వినయ్ కుమార్ గారు, వారు శివశంకర్ గారి కొడుకు, వారు ప్రైవేట్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. అంటే సిగ్గుపడాలి కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో చేసిన దానికి. అందువల్లనే సుప్రీంకోర్టు మరి బీసీలకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. హైకోర్టు యొక్క తీర్పుని అమలు పరచాలని చెప్పడం జరిగింది. ఇదంతా చేసినంతా చేసి ఈ దొంగ నాటకాలు వచ్చే గత ప్రభుత్వము మరి అనివార్యంగా సుప్రీంకోర్టు యొక్క తీర్పును ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి 23% పోయింది. దాన్ని మొత్తం కూడా వేరే వాళ్ళ మీద పెట్టేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్ర, ఈ కాంగ్రెస్ పార్టీ కుట్రల్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉందని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను సోదరులారా. ఒక 2 నిమిషాలు ఇంకా నేను ముగిస్తాను సోదరులారా. ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదు, ఈ మొత్తం కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కూడా బీసీల వ్యతిరేక చరిత్ర ఉన్నది. ఆ రోజు నెహ్రూ గారు కాకా కలర్ కమిషన్ వేసిండ్రు, బీసీల కోసం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆ కాకా కలర్ కమిషన్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మరి కమిషన్ మరి అక్కడ వాళ్ళకి ఇస్తే మరి దాన్ని తుంగలదెక్కిండు నెహ్రూ గారు. కమిషన్ సిఫార్సుని అమలుపరచలేదు నెహ్రూ గారు. అట్లాగే రెండవ బీసీ కమిషన్, మండల్ కమిషన్ మరి జనతా ప్రభుత్వం వేస్తే అది మండల్ గారు ఇందిరాగాంధీకి ఆ రిపోర్ట్ని ఇస్తే ఇందిరాగాంధీ తీసి దాన్ని బీరువాలో వేసి తాళం వేసింది. ఇది ఇందిరాగాంధీ చరిత్ర, ఇది నెహ్రూ గారి చరిత్ర, ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. రాజీవ్ గాంధీ గారు నిండు సభలో, పార్లమెంటులో, లోక్సభలో ఏం చెప్పారంటే బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఈ దేశం విచ్ఛిన్నమవుతుందని చెప్పేసి రాజీవ్ గాంధీ గారు నిండు సభలో చెప్పినటువంటి సందర్భము, పార్లమెంట్లో చెప్పిన సందర్భము. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. కాబట్టి సోదరులారా, మనం ఐక్యంగా పోరాటాల్సిన అవసరం ఉంది. నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు కులవాడిగా మారిపోయారు, కుల పిచ్చిలో మీరు ఊపిలో మీరు మరి ఇరుక్కుపోయినరు, మీరు దాని నుంచి బయటకు రావాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాను, ఎందుకు ఇంత కుట్ర చేస్తా ఉన్నారు, ఎందుకు ఇంత కుతంత్రం చేస్తా ఉన్నారు, మీరు ఏం సాధిస్తారు, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా అడ్డుకొని మీరు ఏం సాధిస్తారని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు ఒకసారి తెలంగాణ చరిత్ర వేయండి. ఈ తెలంగాణ కులాలకు అతీతంగా పోరాటాలు చేసిన చరిత్ర ఉన్నది. ఈ తెలంగాణ అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర ఉన్నది. ఇదే తెలంగాణ పోరాటంలో, ఈ తెలంగాణ ప్రాంతంలో రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, ప్రతాపరెడ్డి లాంటి వాళ్ళు, అనేక మంది, భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు అనేక మంది పోరాటాలు చేసి త్యాగాలు చేసిండు. జార్జి రెడ్డి లాంటి వాళ్ళు, ఆదిరెడ్డి సంతోష్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ తెలంగాణలో సబ్బండ వర్గాల కోసము రక్తాన్ని చిందించిండ్రు. మీరు వాళ్ళ వారసత్వాన్ని వదిలేసి మీరు కేవలము కులం చుట్టూ, ఒక కుటుంబం చుట్టూ మీరు వెళ్తా ఉన్నారు. ఇది మీకు మంచిది కాదని చెప్పేసి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. అందుకోసం సోదరులారా, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను. మీ అందరికీ ఆర్కృష్ణ ఉన్నాడు, మిగతా మిత్రులందరూ ఉన్నారు. మనము ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఐక్య పోరాటం చేయడం కోసము మనమంతా ముందుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నది, ఈ బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మా ఆర్కృష్ణ కానీ, మా రాబోయే ఆంధ్రప్రదేశ్ కానీ, ఇంకా మిగతా పెద్దలు వచ్చేది ఆర్ఎస్పీ గారు కానీ, మేమంతా ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాము. మీరు రేవంత్ రెడ్డి గారు ఏది మాకు కుదరదు, మీరు ఓటర్ లిస్టులో భాగంగా మేము చేస్తామని చెప్పేసి మీ పత్రికలో రాయించుకొని నేను చెప్తా ఉన్నాను. కొద్దిమంది తెలంగాణ ఉద్యోగులు ఇట్లా విషయం కక్కిండు. నేను చెప్తా ఉన్నాను, మీరు ఎన్ని సంవత్సరాల విషయం కక్తున్నారో తెలంగాణ ఉద్యోగంలో మీరు విషయం కక్కిండు. కొంతమంది పత్రికలు విషపత్రికలుగా మారినాయి. ఆ రోజు ఈ రోజు కూడా బీసీల మీద మీరు విషయం కక్తా ఉన్నారు. బీసీలకు నష్టం కాదని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తామని చెప్పేసి నేను ఆ పత్రిక యాజమాన్యాన్ని కూడా నేను డైరెక్ట్ గా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, ఏం సాధిస్తారు బీసీలకు గొంతు కోసం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు కూడా నేను ఇదే మా నాయకులను బాధ్యత అని చెప్పేసి మీరు విమర్శించారు. మా నాయకులందరూ కూడా మా కృష్ణమాధవని, మహాకృష్ణని, మా కాసాల డోనేశ్వరిని మీరు బాధ్యత అని చెప్పేసి ఆ రోజు కూడా విమర్శించారు. ఈ రోజు కూడా మా బీసీని మీరు రక్షించడం కోసము మీరు రాసిన పేపర్లో మేము ఉద్యోగం చేస్తుంటే, మేము పోరాటం చేస్తుంటే, మేము త్యాగాలు సిద్ధపడుతుంటే, మా వాళ్ళని కన్ఫ్యూజన్ పెట్టడం కోసము కుల సాధ్యం కాదు, ఓటర్ల జాబితాతోటి బీసీ లెక్కలు తీస్తామని చెప్పేసి మాట్లాడతాం. నేను కబడతామని చెప్తామని ఇవాళ సందర్భంగా మీరు అనుకుంటున్నారో వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటారట. ఈ బీసీలతో ఏమవుతుంది, మేము కాపాలము గొర్రెలు కాసినట్లు, మేము గొర్రెల కాపాడట్లయితే గొర్రెలు కాస్తామో ఈ బీసీలను, ఎస్సీ ఎస్టీలను మేము కాపు కాసే కాపులు అని చెప్పేసి మాట్లాడుతున్నట. నేను చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు, ఇది మేము న్యాయమేనా అడుగుతా ఉన్నాను. మేము గొర్రెమా? మేము ఒకటి చెప్తా ఉన్నాము, మేము గొర్రె కాసినాము, బర్రె కాసినాము, మేము కుమ్మరి పని చేసినాము, ఊళ్ళో పని చేసినాము, మేము ప్రజల కోసము ఆస్తిని సూచించిన వాళ్ళము, మేము పాలించిన వాళ్ళము, మేము పొరుగునిచ్చిన వాళ్ళము, వెలుగునిచ్చిన వాళ్ళము, నేరిచ్చిన వాళ్ళము, మాంసాన్ని ఇచ్చిన వాళ్ళము, కళ్ళను ఉత్పత్తి చేసిన వాళ్ళము.
మా మంగళి కత్తి పెట్టుకొని గడ్డం ఇస్తారు కానీ ఎవరికి కూడా ఇంత రక్తపు చుక్క వస్తే బాధపడుతుంది మా మంగళి. అట్లాంటి ఒక మానవత హృదయమైనటువంటి మా బీసీల మీద మీకు ఎందుకు కక్ష అని చెప్పేసి సంగతి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని. కాబట్టి మీరు అనుకుంటున్నామో వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి, మేము గొర్రెలు వేస్తాము, మనుషులు కాదమో లెక్కన మాకు గొర్రెలు వేసిన మనుషులు కాదమా? కాబట్టి మీరు అనుకుంటున్నామో మీరంతా గొర్రెలు వేసినట్లు మేము కాపాడాలని చెప్పేసి ఇంకా మీరు పాత దాంట్లో ఉండకండి. మీరు జార్జ్ రెడ్డి లాగా, ఒక నారాయణ రెడ్డి లాగా మీరు ఆలోచించాలని చెప్పి సందర్భంగా చెప్తాను. కాబట్టి సోదరులారా, నేను ముగించే ముందు ఒకటి చెప్తా ఉన్నాను మీ అందరికీ కూడా, మన ఒకటే రస్తా, ఏకీ రస్తా ఒకటే, అది సమగ్ర కులగణన జరగాలి. ఏది కూడా మనకు అనవేకం కాదు, ఏది కూడా మనకు అనవేకం కాదు. మీరు ఏ రకంగా ఇస్తామో మా కులలు కేవలం సమగ్ర కులగణన జరగాలి. ఎందుకు సమగ్ర కులగణన జరగాలంటే, ఇప్పటికి మొన్న కర్ణాటకలో, బీహార్లో సమగ్ర కులగణన చేయడం ద్వారా మా బీసీలకి 54% రిజర్వేషన్లు వచ్చినాయి, ఎంబీసీలకు వచ్చినాయి, బీసీలకు వచ్చినాయి. నేను చెప్తా ఉన్నాను, రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేస్తాను, రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాను, కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి మహిళా సీతారామన్ గారి లాంటి వాళ్ళకు, మా బట్టి కుమార్ లాంటి వాళ్ళకు, మా సీతారామన్ విజ్ఞప్తి చేస్తాను. సమగ్ర కులగణన చేయడం ద్వారా బీహార్లో 70% రిజర్వేషన్ ఎట్లయితే పెరిగాయో మనకు తెలంగాణ ప్రాంతంలో రిజర్వేషన్ పెరుగుతాయి. తద్వారా బీసీలకే కాకుండా ఎస్సీఎస్లో కూడా లాభం పెరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నాను. అందుకోసమే సమగ్ర కులగణన జరగాలి. రెండోది, స్థానిక సంస్థల్లో 40% రిజర్వేషన్ కావాలి. మరి రిజర్వేషన్లు బీహార్ మోడల్గా 70% పెంచాలి. మరి అట్లాగే మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా చెప్పినట్లుగా ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వాలని చెప్పేసి, బీసీలకు 5 లక్షల కోట్లు ఇస్తామన్నారు, అది కూడా 1,00,000 కోట్లు ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా జగన్ గౌడ్ గారికి మరి స్వాగతం చెప్తా ఉన్నాను. ఇప్పుడు మా అంబల నారాయణ గౌడ, మా మిత్రుడు రావాల, మా అంబల నారాయణ, మా అన్న రాజేంద్రన్న, బీసీ నాయకులు, హేమలతమ్మ కార్పొరేటర్, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మా కర్మకార నిర్వాహకులు 2 నిమిషాలు, తర్వాత మా ఏడు విద్యార్థులు మాట్లాడతారు. మీకు అందరికీ అవకాశం ఇస్తారు. కర్మకర్మ ప్లీజ్ 2 నిమిషాలు. జై బీసీ. అందరు కోరుకున్నారు, చేతులంతా చేయబోబెట్టి నినాదాలు ఇవ్వాలి. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత సాధించుకుంటాం. 42% స్థానిక సంస్థల్లో ఈనాటి ధర్నా కార్యక్రమాలు, ముఖ్య అతిథులు, బీసీ ఉద్యమ పితామహులు, రాజ్యసభ సభ్యులు, పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు, సభాధ్యక్షులు, ఈ ధర్నా నిర్వాహకులు, ప్రతి వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు రాజారామారావు గారు, అదేవిధంగా వేదిక పైనటువంటి అన్ని సంఘాల పెద్దలకు, చుట్టూర ప్రాంతాల నుంచి